ఐయుసిఎన్ రెడ్ లిస్ట్లో కింగ్ కోబ్రా అనేది వల్నరబుల్ లిస్ట్లో ఉందన్నమాట. కింగ్ కోబ్రాని కాపాడుకోవడం అందరి బాధ్యత. కింగ్ కోబ్రా యాక్టివ్ డ్యూరింగ్ ద డే టైంలో చాలా యాక్టివ్గా ఉంది. ఇది డయర్నల్ అనమాట. కింగ్ కోబ్రాస్ చాలా పొడవుగా ఉంటాయి అనమాట. 13 to 15 feet ఉంటుంది అనమాట యావరేజ్గా. లాంగెస్ట్ అతి పొడవైన కింగ్ కోబ్రా అనేది 19.2 feet కూడా కనిపించింది అనమాట. అంటే దాదాపు 5.85 meters అని చెప్పొచ్చు. కింగ్ కోబ్రాస్ చాలా పొడవైన పాములు అని చెప్పొచ్చు. కింగ్ కోబ్రా పడగెత్తినప్పుడు దాని హెడ్ పైన 11 మేజర్ స్కేల్స్ ఉంటాయి అనమాట. దాన్ని బట్టి మనం కింగ్ కోబ్రాని గుర్తించవచ్చు. కింగ్ కోబ్రాలో న్యూరోటాక్సిక్ వీనోమ్ ఉంటుంది. అంటే మన నర్వస్ సిస్టమ్ని ఎఫెక్ట్ చేస్తాయి. అది కనుక కాటేస్తే 10 మంది మనుషులు చనిపోయేంత వీనోమ్ ఉంటుంది, అంత విషం ఉంటుంది అనమాట. ఈవెన్ అప్పుడే పుట్టిన కింగ్ కోబ్రా కూడా న్యూరోటాక్సికే, అంత వీనోమ్ ఉంటుంది దాని దగ్గర. న్యూరోటాక్సిక్ అంటే డైరెక్ట్గా మన నర్వస్ సిస్టమ్ని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. 2010 యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో కింగ్ కోబ్రా మీద క్వశ్చన్ వచ్చింది. క్వశ్చన్ ఒకసారి చదువుదాం. కింగ్ కోబ్రా ఈజ్ ద ఓన్లీ స్నేక్ దట్ మేక్స్ ఇట్స్ ఓన్ నెస్ట్. వై డస్ ఇట్ మేక్స్ ఇట్స్ నెస్ట్? గూళ్ళు కట్టుకునే ఒకే ఒక్క స్నేక్ కింగ్ కోబ్రా. ఎందుకు కింగ్ కోబ్రా గూళ్ళు కట్టుకుంటుందని? దానికి ఆన్సర్ ఏంటంటే, కింగ్ కోబ్రా అనేది ఓవిపారస్ స్నేక్. ఎగ్స్ పెట్టుద్ది అనమాట. ఎగ్స్ని కాపాడుకోవడానికి, తన గుడ్లను కాపాడుకోవడానికి చుట్టూ డ్రై లీవ్స్ అంటే ఎండిపోయిన ఆకులు, చుట్టుపక్కల పుల్లలు కట్టలు తెచ్చి మొత్తం నీట్గా నెస్ట్ కట్టుకుంటుంది అనమాట. ఈ క్వశ్చన్ ఆల్రెడీ మనకి యూపీఎస్సీలో వచ్చింది.